అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, ఇది రెండోసారి అల్లు అర్జున్ కు నోటీసులు ఇవ్వడం. ఈ నోటీసుల ప్రకారం వివరాలేంటి? ఘటనలో అల్లు అర్జున్ A11 గా ఉన్నాడు. ఇప్పటికే పోలీసులు మొదట ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. మరోవైపున కోర్టు ఆయనకు ఇంటర్న్ బెయిల్ మంజూరు చేసింది. సో ఇక ఇప్పటికే పోలీసులు ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ ను వేగవంతం చేస్తాము, ఖచ్చితంగా దీని మీద ఎవరైతే ప్రధాన కారకులు ఉంటారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేయడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. మరి అల్లు అర్జున్ విచారణకు హాజరవుతాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఆయన విచారణకు హాజరయ్యేందుకు సుముఖత చూపిస్తున్నట్లు కూడా ఆయన యొక్క లీగల్ సెల్ నుంచి కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఈ యొక్క నోటీసులకు సంబంధించి ఎవరైతే ఆయన యొక్క ప్రధాన అడ్వకేట్స్ లో ఒకరైనటువంటి అశోక్ రెడ్డితో తాను ఇచ్చినటువంటి పోలీసులు చిక్కడపల్లి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసు గురించి చర్చించారని, ఇక విచారణకు హాజరయ్యేందుకు ఆయన సుముఖంగానే ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇవాళ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే రేపు ఉదయం ఆయన హాజరవుతారా లేదనేది ప్రధానంగా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక మరోవైపున పోలీసులు ఇందులో A1 నుంచి A11 వరకు ఎవరెవరినైతే కేసులో యాడ్ చేయడం జరిగిందో వారందరినీ కూడా ఖచ్చితంగా విచారించి ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణాలను కూడా వెలికి తీసేందుకు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఈ యొక్క కేసులో అక్కడ థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ రావడం కారణంగా ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకున్నాయి, తొక్కిసలాట అనేది ఎలా జరిగింది, ఆ పోలీసులు దర్యాప్తులో భాగంగా అనేక విషయాలను కూడా రాబట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి రేపు ఆయన విచారణకు హాజరవుతాడా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.